ఏసే మినిస్ట్రీలో చేరినటువంటి బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వెళ్ళలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ దినము మరి వాక్యము ద్వారా మరి దేవుడు మనకు ఎలాంటి జీవితాన్ని అనుగ్రహిస్తాడో అనేటువంటి విషయాన్ని మనము ధ్యానించాలని ఆశపడుతున్నాను. మరి క్రైస్తవ జీవితం యొక్క అనుభవం గురించి ఈరోజు నేర్చుకోవాలని, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. మరి దయచేసి కోమల అపోస్తల కార్యము 16వ అధ్యాయము 6వ వచనం నుంచి 15వ వచనం వరకు దయచేసి చదవమని కోరుకుంటున్నాను. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 6వ వచనం నుండి 15వ వచనం వరకు. ఓకే. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నేపోలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుంటిమి. కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవ భక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ముతూ తైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గల దాననని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. ఆమేన్. థ్యాంక్ యూ. ఆమేన్. మరి ఈ యొక్క వాక్య భాగం మీరందరూ కూడా శ్రద్ధగా విన్నారని అనుకుంటున్నాను. కానీ ఈ యొక్క వాక్యంలో మరి పౌలు, శీలాలు ఇద్దరు వారి యొక్క సెకండ్ మిషనరీ జర్నీలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అన్నమాట. వాళ్ళు మరి అక్కడి నుంచి బయలుదేరి మరి వారు మాసిదోనియాకు పోవాలి, త్రోవకు పోవాలన్నప్పుడు మరి యేసుక్రీస్తు యొక్క యెహోవా దేవుని యొక్క ఆత్మ మరి వారిని మరి వెళ్ళనీయలేదు అని చెప్పి ఆ వాక్యంలో రాయబడి ఉంటుంది. మరి అంతటా మరి ఆయన పౌలుకు ఒక దర్శనం కలిగిందంట. ఆయనకి ఏమని దర్శనం? మాసిదోనియా ఒక దేశస్థుడు వచ్చి మరి మాకు సహాయం చేయాలి, నువ్వు మరి అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి ఆయనతో చెప్పినప్పుడు ఆ దర్శనం ద్వారా ఆయన తిరిగి తన యొక్క ప్రయాణము మరి ఫిలిప్పీకి మరి వెళ్తున్నట్లు మనం ఇక్కడ గమనిస్తాం. అంటే ఇక్కడ దేవుని యొక్క నడిపింపు, మరి తర్వాత మరి ఆత్మ ద్వారా దర్శనాల ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్లు మనం ఇక్కడ గ్రహించగలం. మరి 16వ అధ్యాయంలో చూసినట్లు 14వ వచనంలో చూస్తే ఇక్కడ మరి లూదియా అని దైవ భక్తి గల ఒక స్త్రీ ఉండెను అని చెప్పి రాయబడి ఉంది. ఆమెకి ఏమి ఎక్కువ మరి ఎక్స్ప్లెనేషన్ ఆమె గురించి లేదు. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముతున్నటువంటి తీయతైర పట్టణస్థురాలు అని చెప్పి ఈ వాక్యం ద్వారా మనము గమనిస్తూ ఉంటాం. అయితే
మరి ఈ యొక్క లూదియా గురించి కొన్ని విషయాలు మనము గ్రహించినట్లయితే, ఆలోచించినట్లయితే, ఆమె తియతైర పట్టణస్థురాలు అని చెప్పి రాయబడింది. మరి ఆమె యొక్క చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక బిజినెస్ ఉమెన్. మరి ఆమె వెరీ ప్రామినెంట్ బిజినెస్ లేడీ అని కూడా ఆ తియతైర పట్టణస్థురాలందరికీ కూడా తెలుసు. మరి ఏషియా మైనర్లోనే అటువంటి బిజినెస్ చేసేటువంటి స్త్రీ లేదు అని చెప్పి కూడా అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి షీ వాజ్ కాల్డ్ ది సెల్లర్ ఆఫ్ పర్పుల్, ఊదా రంగు పొడిని అమ్ముకుంటున్నటువంటి తియతైర పట్టణస్థురాలు అని రాయబడి ఉంటుంది. మరి ఆమె రాత్రి మగళ్ళు కష్టపడి శ్రమపడి ఆసక్తితో ఎన్నో వ్యాపారంలో ఇబ్బందులు పొందుకుంటూ మరి ఎదుర్కొంటూ మరి ఇతర వ్యాపారస్తులతో మరి పోట్లాడి మరి తన యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి మరి ఆమె ఎంతో ప్రయాసపడింది. గొప్ప ప్రయాసపడినంత మాత్రమే కాదు, గొప్ప ధనికురాలని పేరుగాంచింది. ఒక పెద్ద గృహం సంపాదించింది. ఎంతో మంది పనివారితో మరి జీవనం గడుపుతున్న వ్యాపారస్తురాలని ఈ లిడియా విషయము ఎంతో చక్కగా రాయబడి ఉంటుంది. అంటే బైబిల్లో ఇదంతా రాయబడలేదు, కానీ ఆమె హిస్టరీ గురించి మనం చదివినట్లయితే అక్కడ మనము చూడగలుగుతాము. ఈ ఊదా రంగు పొడి యొక్క ప్రత్యేకత, ఊదా రంగు యొక్క ప్రత్యేకమైనటువంటి సంగతి ఏంటి అంటే, మరి దీని స్పెషాలిటీ మనం గమనించినట్లయితే, ఆ ఫిలిప్పై పట్టణంలో ఈమెనేమో తియతైర పట్టణస్థురాలు, కానీ ఆమె ఫిలిప్పైలో సెటిల్ అయినట్లు మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. ఎందుకంటే ఫిలిప్పై ప్రాముఖ్యత ఏంటంటే, అక్కడ ఒక నది ఉందంట. ఆ నది తీరాన ఎంతో మరి ఆ నది తీరాన ఎన్నో గవ్వలు దొరుకుతాయంట. ఈ ఊదా రంగు చేయడానికి ఈ గవ్వలు ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఆమె ఇక్కడ వచ్చి చేరినట్లు మనం గ్రహించాలి. ఎందుకంటే ఆమె తియతైర పట్టణస్థురాలు అయినప్పటికీ ఫిలిప్పై పట్టణంలో నివసించేది, ఎందుకంటే తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి. మరి ఈ ఊదా రంగు చాలా విలువైనటువంటిది, మరి చాలా వెరీ ఎక్స్పెన్సివ్ అన్నమాట ఇది. కాబట్టి మరి మరి రక్తవర్ణపు దుస్తులు కూడా ఈ రంగులో తయారు చేయబడతాయి. ఈ రంగు దుస్తులు సాధారణమైనటువంటి మనుషులు కొనలేరు, ఎందుకంటే రాజులు, ధనికులు, మరి ప్రధాన యాజకులు మాత్రమే వేసుకోగలుగుతారు. మనము గమనించినట్లయితే మరి నిర్గమకాండం 39వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దయచేసి కోమల నిర్గమకాండము 39వ వచనము చూస్తే అక్కడ మనకు రాయబడి ఉంటుంది. కొంచెం చదువుతా అక్కడ. ఎందుకంటే ఈ ఊదా రంగు చొక్కాయలు యాజకులకు 39లో ఉంటుంది. అది ఊదా రంగు చొక్కాలను ప్రధాన యాజకులకు మరి అతి పరిశుద్ధ స్థలములకు వెళ్ళడానికి కూడా ఆ పరిశుద్ధమైన అంగీలను తొలగిస్తారు అని చెప్పి రాయబడి ఉంటుంది. చూడు, మొదటి వచనంలో కూడా ఉంది, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్త వర్ణములు గల సేనా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. మరియు అతడు బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోను పేనిన సన్న నారతోను ఏఫోదును చేసెను. ఈ యొక్క మరి ఊదా రంగు యొక్క ప్రాముఖ్యత, ఆ స్పెషాలిటీ ఏంటి అంటే, మరి ప్రధాన యాజకులు మరి అంత మాత్రమే కాదు, ఈ ప్రధాన యాజకులు మాత్రమే అది అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి మరి ఈ యొక్క ఏపోదు మరి ధూమ్ర రక్త వర్ణము కలిగినటువంటి ఆ వస్త్రాలను ధరించుకోవాలంటే ఈ ఊదా రంగులో మరి హోలీ గార్మెంట్స్ అంటారు, వీటిని ధరించుకొని పోవాలని
నీ మోషేకు యెహోవా దేవుడు ఆజ్ఞాపించినట్లు మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. అలాగే యేసు క్రీస్తును మరి సిలువకు అప్పగించినప్పుడు కూడా యోహాను రాసిన 19వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదివినట్లయితే యేసు క్రీస్తును సిలువకు అప్పగింపక ముందు ఊదా రంగు వస్త్రములు ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులలో కొట్టిరి. క్రీస్తును హేళనగా చేయుటకు రాజవస్త్రములను తొడిగించిరి, కానీ ఆయన నిజముగా రాజే అని వాళ్ళు గ్రహించలేదు. అంటే మరి క్రీస్తు ఎవరు? రాజు. వారు హేళనగా అన్నారు, కానీ ఆయన నిజమైన రాజు కాబట్టి ఆయనకు ఊదా రంగు వస్త్రాలను ధరింపజేసినట్లు మనం చూస్తాం. ఈ ఊదా రంగు ఎవరు చేస్తున్నారు? లిడియా ఊదా రంగు పొడిని అమ్ముటలో ప్రత్యేకింపబటకు ఇది ఒక కారణం అన్నమాట. రెండవది చూసినట్లయితే ఈ యొక్క లిడియా నేటివ్ ప్లేస్ వచ్చి థియతైరా. మరి కానీ ఈ పట్టణంలో ఏషియా మైనర్లో మెయిన్ ట్రేడింగ్ సెంటర్ అన్నమాట. ఇది ఫిలిప్పై కాబట్టి ఫర్ అదర్ నేషన్స్ కూడా ఈ యొక్క ఫిలిప్పై పట్టణంలో ట్రేడింగ్ చేస్తారు. ఈ పట్టణము మరి పట్టణంలో చాలా వరకు హిందూస్ అంటే దేవుని నమ్మని వారు అపోల్లో గాడ్ను వర్షిప్ చేస్తారు. అంటే సూర్య భగవాన్నే వాళ్ళు మరి ప్రార్థన చేస్తారు. యెహోవా దేవుడు అంటూ యేసుక్రీస్తు అంటూ వాళ్ళకి ఏమీ తెలియదు. కాబట్టి ఒకవైపు యూదా మతం ఎంతో ఖండితంగా ప్రచురింపబడుతుంది. మరి లిడియా యూదురాలని తెలుపబడలేదు, కానీ యూదా మతాచారాలు పాటిస్తున్నట్లు బైబిల్ గ్రంథం తెలుపుతుంది. మరి ఆమె ఈ యొక్క యేసుక్రీస్తు అనేటువంటి నిజమైన దేవుడు ఆయనే అని ఆమెకు తెలియదు. కాబట్టి కానీ ఆమెకు ఎంతో మతాసక్తి కలిగినటువంటి స్త్రీ. మరి ఆమె ఒక ప్రత్యేకత గమనించాలి. ఏమంటే ఆమె బిజినెస్ ఎంతగానో ఉన్నా యూదా మత సంప్రదాయము మరి ఆ ప్రకారము స్త్రీలతో పాటు మరియు దూరంగా ఉన్నటువంటి నదీ తీరంకు ప్రతి దినము ప్రార్థన సమయంలో ఆమె గడుపుతుండేదట. కాబట్టి ప్రార్థన పరురాలుగా ఈ లిడియాను మనము గ్రహించాలి. తన వ్యాపారంలో దేవుని కృప ఆయన జ్ఞానము అవసరమని తెలుసుకుంది. కాబట్టి ఆమె భారమంతయు ప్రభు మీద వేసి మరి ఆమె ఆ యొక్క ప్రతి దినము కూడా మరి ఆ యొక్క నదీ తీరానికి వెళ్తున్నట్లు మనం గమనిస్తున్నాం. అలాగే మరి ప్రావెర్బ్స్ 16:3 మరి ఏమంటాడంటే నీ పనుల భారమంతయు యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని చెప్పి మరి ఈ యొక్క సత్యాన్ని ఆమె గ్రహించింది. కాబట్టి ఆమె పనుల భారం అంతయు దేవునిపై వేసి ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఆమె ఇస్తూనే వచ్చిందనమాట. ప్రభువును వెదకుటకు ఆమె ఎంతగో శ్రద్ధగా మరి తెల్లవారక ముందే మరి మేరీ మగ్దలిన్ మేరీ మరి మదర్ ఆఫ్ జీసస్ కూడా ఆ విధంగా ఎంతో శ్రద్ధగా వెళ్ళి ఉంటున్నారు. ఆయనను కనుగొనాలని వారు ఎంతగానో వెళ్ళి ఉదయాన్నే యేసుక్రీస్తు కొరకు ఆయనను వెంబడించినటువంటి వారై ఆయనను చూడడానికి వెళ్ళినారు. మరి ఈ విధంగా లిడియా కూడా మరి ప్రభు యొక్క సన్నిధిలో ఉండాలని, ప్రభు సన్నిధి ఆమెకు అవసరమని మరి ఉదయాన్నే మరి నదీ తీరం అంటే మరి అది మన ఉన్నటువంటి ఊరికి కానీ స్థలానికి కానీ పట్టణానికి కానీ దూరంగా ఉంటాయి నదులు. మరి అంత దూరం తన యొక్క పని వదులుకొని వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో కూర్చుంటున్నట్లు మనం గమనిస్తున్నాం. మరి లిడియా దేవుని భయభక్తి కలిగినటువంటి స్త్రీ కానీ మరి క్రీస్తును అంగీకరించలేదు. ఆమెకు తెలుసు, కానీ క్రీస్తు అంటే ఆ విషయం ఆమెకు ఎక్కువగా అర్థం కాలేదు. అందువలన తనలో మరి
అసమాధానత, అసంతృప్తిని మరి ఉండే కొరత ఏర్పడింది. కాబట్టి ధర్మశాస్త్రము సత్యాన్ని తెలుసుకోవాలని అత్యాసక్తితో మరి పౌలు శీలాల కొరకు నది తీరంన ఎదురు చూస్తూ ఉన్నదంట. వాళ్ళు అక్కడికి వస్తారని చెప్పి ఎంతో ఆసక్తితో ఆమె అక్కడికి వస్తారని మరి పౌలు శీలాల యొక్క సమయం కొరకు ఎదురు చూస్తుంది. తన మరి ఆత్మ ఆకలితో నిండి ఉన్నది. మరి ఆత్మ దప్పులతో నిండి ఉన్న వారిని మరి ఆతృతో పౌలు యొక్క బోధను శ్రద్ధగా విన్నదంట. మరి దేవుని యొక్క హృదయ వాంఛలను తీర్చే దేవుడు కనుక వెంటనే ఆమె హృదయం తెరవబడింది. మరి మత్తయి సువార్తలో రాయబడిన రీతిగా 5-6 వచనంలో రాయినటువంటి రీతిగా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. మరి ఆమె ఎంతగానో మరి ఆకలి దప్పులు క్రీస్తు కొరకు ఆమె కనిపెట్టుకుని ఉన్నటువంటి స్త్రీ అని మనం గ్రహించాలి. అదే విధంగా మనం గమనించినట్టయితే మరి Proverbs 8:17 కూడా నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని వ్రాయబడింది. మరి మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, మరి ప్రతివాడు మరి అడిగినప్పుడు దేవుడు మరి పొందుకుంటాడు, దేవుని పొందుకుంటామన్నట్టు సత్యం గ్రహించి మరి అక్కడ నదీ తీరానికి వెళ్ళినట్లు మనము గమనిస్తున్నాం. అదేవిధంగా యెషయా గ్రంథము 55:6 చూస్తే యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి మరి ఆమెకు తెలియకపోయినప్పటికీ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఆమె జీవిస్తూ మరి ఇక్కడ యేసుక్రీస్తు దొరుకుతాడు అని ఆమె నదీ తీరానికి వెళ్ళింది. మరి అలాగే మనం గమనించినట్లయితే మరి థీఫ్ ఆన్ ద క్రాస్ గురించి మనం చూస్తే ఆయన మరి ఈయన నిజమైన దేవుడు, ఈయన తిరిగి రానయ్యున్నాడు అని చెప్పి మరి ఆయన ఏమడుగుతాడంటే నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు. ఎందుకంటే మరి ఇతర పక్కన ఇంకొక దొంగ ఉన్నాడు, కానీ ఆయన గ్రహించలేదు. ఈయన మాత్రం గ్రహించినట్లు మనం చూస్తున్నాం. ఆ విధంగా మనం కూడా యెహోవా దేవుడు మరి యేసుక్రీస్తు ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటాడో వెంటనే మన సమయాన్ని మనము మరి సద్వినియోగం పరుచుకొని యేసుక్రీస్తును నిజమైన రక్షకునిగా మనం తెలుసుకోవాలని ఈ యొక్క సత్యం ద్వారా మనకు బోధపడుతుంటున్నది. మరి మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడైతే అవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడతాయని మరి లిడియా కూడా ప్రభువును శ్రద్ధగా వెతికింది, క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించింది, వెంటనే బాప్తిసం పొందింది. మరి పౌలు శీలాల యొక్క మరి వాక్యాన్ని విని ఆమె హృదయాన్ని దేవునికి సమర్పించుకుంది, తన హృదయంలో దేవుని చేర్చుకుంది. ఆ విధంగా మరి ఈ యొక్క లిడియా జీవితం మనం గ్రహించినట్లయితే మన క్రైస్తవ జీవితం ఏ విధంగా జీవించాలి, మరి ఏ విధంగా మనం గడపాలి. మరి మనం ఎన్నోసార్లు అనుకుంటాము మరి మన పని పాటల్లో పడి మనం అశ్రద్ధ చేస్తాం, కానీ తను మరి ఏషియా మైనర్లో మరి ఈమె ఫస్ట్ కన్వర్ట్ అని కూడా మరి యూరోప్ లో ఇటువంటి స్త్రీ లేదు అని చెప్పి కూడా రాయబడి ఉంది. మరి పౌలు యొక్క ఆ యొక్క మాసిదోనియాకు వెళ్ళినప్పుడు ఆమె విషయము మరి ఆమె హృదయం తీర్చుకున్నట్లు ఆయన గమనించి ఉన్నట్లు మనము ఇక్కడ చూస్తున్నాం. మరి అప్పుడు వెంటనే ఆమె లిడియాకు మరి దేవుడు దర్శనమైపోయి ఆమె హృదయంలో మరి ఆ యేసుక్రీస్తును చేర్చుకున్నది. మరి ఈమె క్రిస్టియన్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ఏషియా మైనర్ గా ఆమెను గమనించాల్సిందిగా మరి వాక్యం చెప్తుంది. ఆయన రాజ్యమును నీతిని ఆమె మొదటిగా వెతికింది. మరి ఆమెకు మరి ఈ యొక్క దేవుని ఆయన యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత మొదటిగా ఆమెకు మరి రక్షణ అనేది ఇవ్వబడింది.
అంటే ఒక స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఆమె పొందుకుంది. అంత మాత్రమే కాదు, ఆమె రెండవది మెటీరియల్ బ్లెస్సింగ్స్ కూడా పొందుకుంది. మూడవది మరి ఆమెకు అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, మరి తను ఇటర్నల్ బ్లెస్సింగ్ కూడా ఆమెకు పొందుకుంది. ఈ విధంగా మనం కూడా యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మనకు కూడా ఈ 3-fold మరి బ్లెస్సింగ్స్ మనం కూడా పొందుకుంటాం. అవి మరి మొదట మనకు రక్షణ అనుగ్రహిస్తాడు, తర్వాత మనకు స్పిరిచువల్ రక్షణ ద్వారా మనకు ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. తర్వాత మన జీవితాల్లో కావలసినటువంటి మెటీరియల్ బ్లెస్సింగ్స్ కూడా, మనకు కావలసినటువంటి అనుదిన మనం పరలోక ప్రార్థనలు అంటాం కదా, ప్రార్థిస్తాం కదా, మన అనుదిన ఆహారం మాకు దయచేయమని. ఆ విధంగా దేవుడు మనకు మెటీరియల్ బెనిఫిట్స్ కూడా ఇస్తాడు. మనం తిరిగి పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ పరలోకంలో కూడా మరి ఆయన మనకు ఆ నిశ్చయత, ఆయనతో మరి ఇటర్నల్ లైఫ్, మరి నిత్య జీవాన్ని పొందుకుంటకు మనకు ఆయన అనుగ్రహిస్తాడని సత్యాన్ని మనం గ్రహించాలి. మరి లిడియా కూడా అది గ్రహించి యేసుక్రీస్తును మరి అంగీకరించి వెంటనే ఆమె ఏం పనులు చేసింది. మనం క్రైస్తవులం కాగానే బాప్తిసం తీసి సరిపోదు, కానీ మరి మన హృదయాల్లో ఆయనను చేర్చుకున్నప్పుడు, మరి లిడియా ఆయన హృదయంలో చేర్చుకున్నప్పుడు ఏం చేసింది అంటే, ఒకవైపున మరి క్రైస్తవురాలుగా ఆమె బాధ్యతలు నెరవేర్చింది. ప్రభువును నమ్మిన వెంటనే ఆమె ఏం చేసిందంటే తన ఇంటి వారికి సువార్తను ప్రకటించింది. మరి తన ఇంటి వారు కూడా క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించినారు, బాప్తిస్మం కూడా పొందుకున్నారు. ఆ విధంగా మనం కూడా రక్షించబడినప్పుడే వెంటనే మరి మరి మన కుటుంబాలను, మరి ఇరుగు పొరుగు వారిని, మరి ప్రతి విషయంలో కూడా మనకు మన తోటి పనులు చేసేవారికి ఎవరికైనా సరే మన వాక్యమును అందించాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి లిడియా చేసింది అదే. వెంటనే తన బాప్తిసం పొందగానే తన ఇంటి వారందరినీ కూడా మరి రక్షణలోకి నడిపించినట్లు మనం గమనిస్తున్నాం. మొదట మరి నీవు నీ ఇంటి వారిని రక్షింపబడాలి, అప్పుడు మన కుటుంబం కూడా రక్షింపబడుతుంది, ఇతరులకు కూడా సువార్త ప్రకటించగలుగుతాం. రోమీలకు రాసిన పత్రిక 10:15 మరి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు అని చెప్పి రాయబడి ఉంటుంది. మరి నహూము 1:15 కూడా, మరి ఏషియా 52:7 కూడా ఇదే వాక్యం రాయబడి ఉంటుందని మనము గ్రహిస్తున్నాం. మరి అలాగే లిడియా ఒక క్రైస్తవురాలు ఆయన వెంటనే ప్రభువును తన వ్యాపారంలో ఒక పార్ట్నర్గా, ఒక భాగస్వామిగా చేసుకుంది. ఎందుకంటే జీసస్ హ్యాస్ ఎ బిజినెస్ పార్ట్నర్గా చేసుకుంది. ఆనాటి నుండి ఆమె యొక్క వ్యాపారము 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను, 1000 అంతలుగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే మరి మామూలుగా మరి 10వ వంతు ఇస్తామని అనుకుంటాం కదా మన వ్యాపారం కానీ, మన యొక్క రాబడిలో కానీ ఆమె లిడియా ఏం చేసిందంటే ప్రభు సేవకు తన యొక్క వ్యాపార లాభం అంతా కూడా, సమస్తం కూడా ప్రభు సేవ కొరకు ఆమె వాడినట్లు మనం గ్రహిస్తున్నాం. మరి అలాగే మరి ప్రావెర్బ్స్ 8:21 చూస్తే, మరి నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అలాగే మలాకై 3:10 కూడా నా మందిరంలో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగమును ఇవ్వుడి, తీసివేసినట్లయితే, దీనిని చేసినట్లయితే ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించెదను. మన దేవుడు మాటలు తప్పని దేవుడు. మరి దేవుడు ధారాళంగా మనం ఇచ్చేవారిని ఆయన ఎంతో ప్రేమిస్తాడని మనం గ్రహించాలి. ఎందుకంటే మరి లిడియా కూడా తన వ్యాపారంలో వచ్చిన సమస్త లాభాన్ని దేవుని సేవ కొరకు వాడింది. ఎప్పుడైతే ఆమె దేవుని రక్షణ పొందుకుందో తన ఇంటి వారిని అందరినీ రక్షణలోకి నడిపించింది.
మరి అంత మాత్రమే కాకుండా తన వ్యాపారంలో మరి క్రీస్తును ఒక భాగస్వామిగా పెట్టుకుంది. ఎప్పుడైతే ఆమె దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికిందో తన బిజినెస్ కూడా, తన వ్యాపారం కూడా అత్యధికంగా మరి అభివృద్ధి చెందింది. అలాగే మరి ఎంతో సంతోషంగా దేవుణ్ణి ఆమె ప్రేమిస్తూ ఆయన మరి సమస్తము ఆయనకు అర్పించినందుకు మరి ఆస్తికర్తలుగా చేస్తానన్నటువంటి సత్యాన్ని ఆమెలో నిర్వర్తించాడు. మరి ఈ విధంగా మనం కూడా మనకు ఉన్నటువంటి ఆ కొద్ది వచ్చబడిలో కూడా దేవునికి ఇవ్వాలి అని చెప్పి నేర్చుకోగలుగుతాం. అప్పుడే మనల్ని కూడా దేవుడు ఆశీర్వాదిస్తాడు. మన యొక్క వచ్చబడినంతటిని కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. మరి అంత మాత్రమే కాదు, మరి ఆమె క్రైస్తవురాలు అయిన తర్వాత ఈ యొక్క లిడియా చాలా దయగల స్త్రీ. ఎందుకంటే పౌలు శీలాలను తన గృహమునకు ఆహ్వానించింది. మరి దైవ సేవకులను ఆధిపత్యము ఇచ్చే స్త్రీగా ఆమె పరిగణించబడింది. మరి కాబట్టి ఈ ఎంతో దయగల స్త్రీ కాబట్టి ఆమె ప్రావబుస్లు రాసినట్లు మరి 3:3 మనము గమనించినట్టయితే సామెతల గ్రంథంలో దయా సత్యము నీ కంఠము భూషణములుగా ధరించుకొనుము, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము, అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుందువు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మరి ఈ వాక్యానుసారంగా లిడియా కూడా ఎంతో దయగల స్త్రీ. మరి పౌలు శీలాలకు కూడా తన గృహానికి ఆహ్వానించింది. దైవ సేవకులను కూడా మనము ఆహ్వానించాలి. ఎప్పుడైతే దైవ సేవకులను ఆహ్వానిస్తే దేవుడు మనలను ఎంతగానో ఆశీర్వాదిస్తాడు. మరి కాబట్టి ఈ యొక్క లిడియా ఫిలిప్పై సంఘములో దయగల స్త్రీగా పేరు పొందిందనమాట. మరి ఆయన ఆపదలో ఉన్న పౌలు శీలాలు చెరసాల్లో ఉన్న విషయం మనందరికి తెలుసు. మరి అక్కడ పౌలు శీలాలు చేస్తున్న అద్భుతాలను బట్టి వారిని ఎంతగానో గాయపరిచి మరి ఎంతో దెబ్బలతో బాధతో విడుదల చేసి ఆ చెరసాల్లో వేసినప్పుడు మరి వారు పౌలు రోమీయుడని తెలుసుకొని వెంటనే మరి ఆయనను మరి అక్కడి నుంచి విడుదల చేసినట్లు మనం గమనిస్తున్నాం. మరి ఎంతో మంది వీళ్ళు చెరసాల్లో ఉన్నారే, వీరు మన ఇంటికి వస్తే ఏ విధంగా ఉంటుందని మనం ఆలోచిస్తాం మానవ రీతిగా. కానీ ఆమె సిగ్గుపడకుండా సమాజానికి మరి ప్రభుత్వానికి భయపడక మరి లిడియా ఈ పౌలు శీలాలను మరి చెరసాల నుండి రాగానే తన గృహంలో చేర్చుకొని మరి పరామర్శించింది అని చెప్పి కూడా వాక్యంలో రాయబడి ఉంటుంది. కాబట్టి మరి హెబ్రీలకు రాసిన పత్రిక 13:2 చూస్తే సహోదరుల ప్రేమను నిలవరముగా ఉండనీయుడి, సహోదర ప్రేమను నిలవరముగా ఉండనీయుడి అంటున్నాడు. ఆధిపత్యము చేయుట మరొకడి అని దాని వలన ఎరుగకయే దేవదూతలకు ఆధిపత్యము చేసిరి. మరి మనకు తెలుసు అబ్రహాము రేహాబు మరి వారి విషయంలో మనము తెలియకుండానే అబ్రహాము వారికి ఆధిపత్యం ఇచ్చినట్లు చూస్తున్నాం. కాబట్టి లిడియా కూడా మరి తను పౌలు శీలాలు చెరసాలలో దేవుని సేవకులు మరి ఎంతో గాయపడి ఉన్నప్పుడు వాడు విడుదల పొందినప్పుడు మరి తన గృహంలో ఆమె వారిని చేర్చుకున్నదనమాట. మొదటి పేతురు 4:9 కూడా మనం గమనించినట్లయితే సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆధిపత్యము చేయుడి. మరి దేవుడు నానా విధమైనటువంటి కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకరికొకడు కృపావరములను పొంది కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి అని వాక్యం ఎంతో మరి తేటగా మనకు చెబుతుంది. ఆతిథ్యం ఉపచారమైన తను కొనకుండా దేవుని ఆతిథ్యమును చేయుడి. మరి దేవుని నానా విధములైనటువంటి కృపా విషయమైన మంచి గృహ నిర్వాహకులై ఉండి మరి ఒక్కొక్కడు కృపావరములను పొందుకొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి మనం కూడా లిడియా వలె
ఉపచారం చేసేవాళ్ళుగా మరి చనుకొనకుండా ఆతిథ్యం ఇవ్వాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి లిడియా యొక్క ప్రతిష్టత, మరి ఆమె ఏ విధంగా ఆ యొక్క దేవుని సేవ కొరకు ప్రతిష్ఠింపబడింది అని చెప్పి మనము గమనించినట్లయితే ఆమె చేసే బిజినెస్, మరి ఆమె మినిస్ట్రీ అంతటిని కూడా ఆమె సపోర్ట్ చేస్తున్నట్లు మనము గమనిస్తాం. అన్నిటికన్నా గొప్ప సమర్పణ తనకున్న గృహము, మరి ఎంతో పెద్ద గృహం ఉందని ఇంతకు ముందుకి మనము చూసినాం కదా. ఆమె పెద్ద గృహాన్ని మరి పొందుకుంది, మరి తన గృహం ఎంతో పెద్దదని తెలుసుకున్నాం. కానీ అప్పుడు ఆమె ఏం చేసిందంటే, మరి అన్నిటికంటే గొప్ప సమర్పణ ఏదంటే తన గృహంను దైవ సేవకుల గృహంగా మార్చింది. మరి తోటి విశ్వాసులకు ప్రార్థన కేంద్రంగా మార్చిందట. మరి నిజంగా చూస్తే మన కుటుంబాలు, మన యొక్క గృహాలను మన యొక్క అవసరతల కొరకు మన కొరకే మనం ఉంచుకుంటాం. కానీ మరి ఇక్కడ లిడియాను గమనించినట్లయితే ఆమె మరి తన గృహాన్ని దేవునికి ప్రతిష్ఠించినట్టు మనం గమనిస్తున్నాం. మరి ఎందుకంటే ఇంతకు ముందు తను నదీ తీరానికి వెళ్ళింది, అక్కడ దేవుని సేవించేది. కానీ ఇప్పుడు తన గృహాన్ని మాత్రం ఇచ్చింది. ఎందుకు ఇన్నాళ్ళు ఆ గృహాన్ని ఇవ్వలేదు మరి అని మనం గమనించినట్లయితే, ఈ ఫిలిప్పైలో వేరే మత ప్రచారం చేరాదని వారు ఒక రద్దు, వాళ్ళొక మరి ఆ గౌనుల పైన రాసినట్లు. ఎందుకంటే న్యూ రిలీజన్ ఈజ్ ప్రొహిబిటెడ్ అని చెప్పి మరి ఆ విధంగా రాసినప్పుడు కూడా ఆమె ఎంతో ధైర్యంగా తన యొక్క గృహాన్ని మరి ప్రభు సేవ కొరకు, ప్రభు ప్రార్థన కేంద్రంగా మార్చింది. మరి అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పైలో ఉన్న విశ్వాసులందరూ ఇంకా నదీ తీరాన్ని ప్రార్థన సమయాన్ని గడిపేవారు కాదు. ఇక మీదట ఫిలిప్పైలో ఉన్న మరి క్రీస్తు బిడ్డలు అందరూ కూడా ఈ నదీ తీరానికి వెళ్లకుండా మరి అవసరత లేదు. ఎందుకంటే మరి ఈ యొక్క లిడియా మరి ఆమె తన గృహాన్ని దేవుని మందిరంగా, మరి దేవుని ప్రార్థన కేంద్రంగా సమర్పించింది. మొదటి క్రైస్తవ సంఘంగా అక్కడ ఫిలిప్పైలో స్థాపింపబడినట్లు కూడా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే మరి అక్కడ అంతకు ముందు మరి ఏ మతం కూడా అక్కడ రాకూడదని ఈ యొక్క యూదులు ఆ మతాచారం చేయకూడదు, మత ప్రచారం చేయకూడదని గౌనుల పైన రాసినట్లు మనం గమనిస్తున్నాం. ఆమె మరి అవన్నీ చూసినప్పటికీ దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి తన యొక్క గృహాన్ని మరి ప్రార్థన కేంద్రంగా చేసి మొదటి క్రైస్తవ సంఘంగా అక్కడ స్థాపించింది. మరి లిడియా గృహం ప్రార్థన మందిరంగాను మరి విశ్వాసులకు సహవాస కేంద్రంగాను మార్చబడిందనమాట. మరి లిడియా వాస్తవంగా తియతైరకు చెందిన స్త్రీ గాని ఆమె గృహము ఫిలిప్పైలో ఉన్నందున దానికి తియతైర సంఘము లేక చర్చ్ ఆఫ్ తియతైరా అని కూడా పేరుగాంచింది. మనం రెవల్యూషన్ అనే ప్రకటన గ్రంథం మొదటి చాప్టర్ 11th verse చూసినప్పుడైతే అక్కడ 7 సంఘాలు మనం చూస్తాం. ఆ సంఘాల్లో ఒకటి తియతైర సంఘము అని కూడా రాయబడి ఉంటుంది. మరి ఆయన రాకడలో సార్వత్రిక సంఘములలో ఎత్తబడేటువంటి ఆ యొక్క సంఘం అని మనం గ్రహిస్తున్నాం. లిడియా మరి సమర్పణ ఎంతో గొప్పది. మరి స్త్రీలమైన మనం ఎంతో ఈ విషయాన్ని శోచనీయంగా ఆలోచించాల్సిన విషయం అయింటుంది. ఎందుకంటే మరి లిడియా నాట్ ఓన్లీ ద సెల్లర్ ఆఫ్ డై బట్ ఆమె దేవుని కూడా మరి సమానంగా తన యొక్క బిజినెస్ ఎంతగా దేవుని కూడా అంతగా ఆమె సేవించింది. మొదటి నుండి సువార్తలో ఆమె పాలి భాగస్థులుగా ఉండింది. అందులో ఒకటి పౌలు మన శీలాలో చెరసాల్లో ఉన్నప్పుడు, ఆయన బంధకాల్లో ఉన్నప్పుడు మరి ఆ సువార్త ప్రకటించటందు ఆమె సహాయపడిందని మనం గ్రహిస్తున్నాం. మరి లిడియా తన సత్క్రియలు, తన గృహమును మరి ప్రభు కార్యం కొరకు
సమర్పించింది. ఇది లిడియా యొక్క సత్క్రియ ఏంటంటే తన గృహాన్ని సంపూర్తిగా దేవుని కొరకు సమర్పించినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. అదే కాకుండా మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 2-3 చూస్తే యువోదియా సుంకటేను వీరు నిజమైన స్వార్థ సహకారులలో ప్రయాసపడి పనిచేసిరి. ఆ సహాయకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవి, కానీ అక్కడ పేర్లు రాయబడలేదు. లిడియా నిజమైన పేరు ఇవ్వబడలేదు. ఎందుకంటే ఆ థియతైరాలో స్త్రీలందరినీ కూడా లిడియన్స్ అని అంటారు. కాబట్టి ఆమె పేరు మరి లిడియా అని అనుకుంటున్నాం, కానీ లిడియన్స్ అనేది మరి స్త్రీలందరికీ వర్తిస్తుందట. మరి కాబట్టి లిడియా అని సంబోధింపబడింది. వాక్యాన్ని మరి వీరందరినీ స్త్రీలందరూ కూడా లిడియా మరి 2 స్త్రీలు అక్కడ రాయబడింది కదా, ఏది ఫిలిప్పీలకు రాసినటువంటి గ్రంథంలో. మరి ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయని, మరి అందులో లిడియా కూడా ఒకరు అని మరి ఈ యొక్క వాక్యం రాసినటువంటి వారు చెప్తుంటారు. కాబట్టి మనం కూడా మరి ఆ యొక్క జీవ గ్రంథంలో మన పేర్లు కూడా ఉన్నాయా అని ప్రశ్నించుకోవాలి. మరి ఒకసారి లిడియా పరిచర్య చేయను గురించి మరి పరిచర్య విషయం మనం మరొకసారి రీక్యాప్ చేసుకున్నట్లయితే, లిడియా తన రక్షణను పొందుకుంది. దేవుని యెహోవా యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించింది. 2వది వారిని తన ఇంటి వారందరినీ కూడా రక్షణలోకి నడిపించింది. 3వది దైవజనురాలుగా ఎంచబడింది. మరి దయగల స్త్రీగా పరిగణింపబడింది. ఎందుకంటే పౌలు శీలలకు ఆతిథ్యం ఇచ్చింది. అంత మాత్రమే కాదు, మరి తన ఊదా రంగు స్వభావము, తన ఆదాయం అంతటి కూడా ప్రభు సేవ కొరకు సమర్పించింది. ప్రభు కొరకు సంఘమును స్థాపించింది. అనేక ఆత్మలను మరి ఆ యొక్క సంఘములో ఆశ్రయ నిలయమై ఉండినట్లు మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుని పరిచర్యలో మన ఆసక్తి కొలది మరి పాల్గొన్నట్లయితే లిడియా వల్ల మనము కూడా మన పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉంటున్నాయి. నీ పేరు నా పేరు మన జీవ గ్రంథంలో లెక్కింపబడి ఇష్టపడుతున్నాము. అలాగైతే మళ్ళీ లిడియా వలె మన తలాంతులను ద్వారా ప్రభు సేవకు మరి ప్రభు కొరకు గణపరచుటకు మనం కూడా పని చేయాలని తీర్మానించుకుంటాం. ఇంకా మనలో ఏదైనా ఆటంకములు ఉన్న క్రీస్తు రక్తంలో శుద్ధి చేసుకుంటకు మరి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. యెషయా రాసినటువంటి ఆ యొక్క గ్రంథంలో మొదటి 18లో మన పాపంలో రక్తము వలె ఎర్రనివైనప్పటికీ మరి కెంపు వలె మీ పాపంలో రక్తము వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును అని మన రక్షకుడు. మనము రక్షణ పొందుకోకపోతే ఏ పని కూడా చేయలేము. కాబట్టి మన పాపాలను ఒప్పుకున్నట్లయితే ఆయన హిమం వలె మన యొక్క పాపాలను మన యొక్క జీవితాలను మారుస్తాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ రక్షణలోనికి పొందుకోవాలని దేవుని వాక్యం ద్వారా, లిడియా జీవితం ద్వారా క్రైస్తవ జీవితం ఈ విధంగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఒకసారి మన హృదయాలను పరీక్షించుకుందాం. మరి నా పేరు మరి నీ పేరు ఆ జీవ గ్రంథంలో రాయబడి ఉందా? అలాగైతే మనం పరలోకంలో మరి ఆ లిడియాను కూడా మరి కలుసుకుంటాం. ఆమె మరి తీయతైర రంగులో అద్దబడిన వస్త్రాలతో ఆమెను చూడం, కానీ క్రీస్తు రక్తంలో అద్దబడిన ఆ తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉండుట ఆమెను చూస్తాం. మరి మనం కూడా దేవుని రక్తంలో మరి మన యొక్క పాపాలను కడుక్కొని మనం కూడా శుద్ధీకరింపబడి మరి ఆ తెల్లని వస్త్రాలు ధరించుకొని మనం కూడా అందరం కలిసి దేవుని సన్నిధిలో మరి
ఎల్లకాలం కూడా గడుపుటకు మనము తీర్మానించుకుందాం. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో ఆశీర్వదించును కాక. ఆమేన్. ఆమేన్.